కేశవ్ అయితే ఇంకా మహా విషయంలో నిజంగా వదిన అంటే ఇలాగే ఉండాలి అన్నట్టుగా అయితే ఇంకా తను మాట్లాడుతూ ఉంటాడు. అవునరా, తను వదినగా మీకు అందరికీ బాగానే ఉంది. నేను ప్రేమించి పెళ్లి చేసుకొని వస్తే తను నాకు తప్పక మీ అందరితో మంచిగా ఉంటుంది. వదినగా బాగుంటుంది, పెద్దికి కూతురులా బాగుంటుంది, మామగారికి కోడల్లా బాగుంటుంది. నాతో తప్పక ప్రేమగా ఉండడం మిగతా వాళ్ళందరికీ ఆ జుట్టు పోలుగోడుతో సహా అందరితో బాగానే ఉంటుంది అన్నట్టుగా అంటూ ఉంటే ఇంకా మాధవ్ అయితే మనందరం కలిసి ఎక్కడైనా ఒక ట్రిప్ ప్లాన్ చేద్దామని చెప్పని అనేటప్పటికీ ఇంకా మొత్తం కన్నాతో సహా అందరూ అయితే ఇంకా బ్యాగ్స్తో కూడా రెడీ అయిపోతారు. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఇంకా నారాయణరావు అయితే ఇంకా తను మొత్తం టోటల్ ఒక యూత్ లాగా అయితే మారిపోయి, ఏంట్రా మీరందరూ ఇంతలా లేట్గా వస్తున్నారు, నేను చూసారా ఎంత యూత్గా రెడీ అయిపోయాను అనేసి ఇంకా కార్ తీసుకొని వచ్చి పెట్టారు. ఏంటి నాన్న ఇదంటే, అవును మనం కూడా ఇప్పుడు ట్రెండ్ సృష్టించాలి అన్నట్టుగా తను మారుతూ ఉంటాడు. నిజంగా తన వల్ల ఇదంతా సంతోషం మనకు అన్నట్టుగా ఇంకా అందరూ అనుకుంటారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నారాయణరావు చేసే ఒక్కొక్క పనికైతే మామ కోడలు కలిసి ఇంకా మొత్తం అందరినీ మార్చేసే విధంగా వాళ్ళు డ్రెస్సెస్ అన్నీ కూడా మార్చే విధంగా అయితే ఉంటారు. ఇంకా ఇంత సంతోషంగా ఉంటే నేను ఒక్కటే వీళ్ళకి వేరుగా అనిపిస్తూ ఉన్నానేమో అన్నట్టుగా కన్నా అనుకుంటూ ఉంటే ఇంకా కన్నాకైతే మహా మంచి మాటే చెప్తుంది. నువ్వు వాళ్ళ రక్తం కాదు అని తెలిసింది, కానీ వాళ్ళు ఇంతగా నేను ఇదిగా వాళ్ళు ప్రేమించారు అంటే వాళ్ళకి నిజం తెలిసినా నేను ఒక్క మాట అయినా అన్నారా? లేదు కదా. అది మీ అన్నయ్యలంటే. కానీ నువ్వెందుకు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావు? వాళ్ళు ఎలాగో వదిలేశారో నువ్వు కూడా మా అన్నయ్యలే అని చెప్పని నీ మనసులో తీసుకున్నావు అంటే ఇవేవి సమస్యలు ఉండవు కదా అని చెప్పి నేను అనేటప్పటికీ, వదిన నువ్వెప్పటికీ మా ఇంట్లో నుంచి వదిలి వెళ్ళవు కదా అంటే, లేదు కన్నా నేను ఎప్పటికీ వెళ్ళను, ఇక్కడే ఉంటాను, అర్థమైందా అన్నట్టుగా ఇంకా మహా అయితే కన్నాకి ఒక సొంత అమ్మలాగా చెప్తుంది.